ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాప్రతినిధులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ శాసనసభ్యులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లడం, కార్యకర్తలను చైతన్యపరచడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం, ఈ 4 అంశాల చుట్టూనే టీడీపీ కొత్త రాజకీయ వ్యూహం తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. అసలు ఎమ్మెల్యేల పనితీరుపై ఎందుకు ఫోకస్ పెరిగింది? అధిష్టానం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? లెట్స్ వాచ్ దిస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ క్రమంగా ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై సారించినట్టు తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంటే మరోవైపు ఆ కార్యక్రమాల ఫలితాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలతో పాటు అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లలేక ప్రజాప్రతినిధులు వెనుకబడ్డారన్న బలమైన భావనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, పెట్టుబడుల ఒప్పందాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం, పరిశ్రమల ఏర్పాటుకు తీసుకున్న చర్యలు వంటి అంశాలు ప్రభుత్వానికి సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చాయని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. అయితే ఆ రాజకీయ ప్రయోజనం పూర్తి స్థాయిలో పార్టీకి దక్కాలంటే ప్రతి ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వివరించాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయ శైలిని పరిశీలిస్తే ముందుగా సూచనలు, తర్వాత హెచ్చరికలు, అవసరమైతే చర్యలు అనే విధానాన్ని అనుసరిస్తారనే అభిప్రాయం పార్టీ నాయకుల్లోనే ఉంది. గత కొద్ది నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో జరిగిన సమావేశాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేయొద్దని, అధికారులు ఇచ్చే నివేదికలకే పరిమితం కాకుండా ప్రజల అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకోవాలని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారని సమాచారం. ఇటీవల నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కూడా ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన పనుల్ని ప్రతి ఇంటికి చేరవేయాలని, ప్రతి ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజలతో మమేకం కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలియకపోతే వాటి రాజకీయ ప్రయోజనం తగ్గిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులు ప్రజలను కలవటం, ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించడం, స్థానిక సమస్యలను నమోదు చేయటం, లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడటం, పార్టీ క్యాడర్ని మళ్లీ క్షేత్రస్థాయిలో చైతన్యపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకువెళ్లటమే కాకుండా ప్రజల అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునే ఫీడ్బ్యాక్ వ్యవస్థగా కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీ వినియోగించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. టీడీపీ అధిష్టానం దృష్టిలో ప్రస్తుతం అత్యంత కీలకమైన అంశం ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యే పనితీరు మధ్య సమన్వయం. ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తే దానికి రాజకీయంగా లాభం రావాలంటే స్థానిక ఎమ్మెల్యే ప్రజల మధ్య ఉండాలి. అధికారులు, పార్టీ క్యాడర్ ప్రజల మధ్య సమన్వయం చేస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ గొలుసులో ఎక్కడైనా బలహీనత ఏర్పడితే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు ప్రసంగాల్లో పదే పదే వినిపిస్తోన్న అంశం అహంకారం వద్దు, ప్రజలకు అందుబాటులో ఉండండి అని. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొందరు నాయకులు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దూరమవుతున్నారనే ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సమస్యలు పెండింగ్లో పడటం, కార్యకర్తలకు, ప్రజలకు సమయం కేటాయించకపోవటం, అధికారుల నివేదికలపైనే ఆధారపడటం వంటి అంశాలపై కూడా పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలాబలాలపై అధిష్టానం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నట్టు సమాచారం. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ బలం నిలబెట్టుకోవాలంటే ఎమ్మెల్యేల పనితీరు అత్యంత కీలకమని టీడీపీ భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోతే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుందని పార్టీ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో 2014-2019 ప్రభుత్వ హయాంలో కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులపై పెరిగిన వ్యతిరేకత పార్టీకి రాజకీయంగా నష్టం చేసిన అనుభవాన్ని ఈసారి పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ముందుగానే పనితీరుపై దృష్టి సారిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఫీడ్బ్యాక్ సేకరించడం, అవసరమైన సూచనలు ఇవ్వటం వంటి చర్యలు కొనసాగుతున్నట్టు సమాచారం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం చంద్రబాబు గుడ్ గవర్నెన్స్తో పాటు గుడ్ పొలిటికల్ మేనేజ్మెంట్ అనే ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకవైపు పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను బలోపేతం చేస్తూనే మరోవైపు ఎమ్మెల్యేల పనితీరును నిరంతరం పర్యవేక్షించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారట. టీడీపీలో ఇప్పుడు ప్రభుత్వం సాధిస్తున్న విజయాల కంటే వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రజాప్రతినిధుల పనితీరుకే అధిక ప్రాధాన్యం లభిస్తున్నట్టు కనిపిస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సుపరిపాలన, తొలి అడుగు, ఇంటింటికి టీడీపీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయటం, ఎమ్మెల్యేలను మరింత క్షేత్రస్థాయిలో చురుగ్గా మార్చటం, కార్యకర్తల్ని మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లటం టీడీపీ ప్రధాన వ్యూహంగా మారినట్టు రాజకీయ వర్గాల్లో విశ్లేషణ సాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల పనితీరు పార్టీ రాజకీయ అజెండాలో అత్యంత కీలక ప్రమాణంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.